అందరికీ నమస్కారం. ఈరోజు మా ఛానల్ కి స్వాగతం. శ్రీ ఉరుకుంద ఈరన్న నరసింహ స్వామి దేవాలయం గురించి తెలుసుకుందాం. శ్రీ ఉరుకుంద ఈరన్న నరసింహ స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా ఉరుకుంద గ్రామంలో ఉన్న ఒక పుణ్యక్షేత్రం. గర్భాలయం పవిత్రమైన పీపాల్ వృక్షం. దీని కింద వీరశైవ సంప్రదాయం ప్రకారం వీరభద్ర స్వామి మరియు లక్ష్మీ నరసింహ విగ్రహాలు పూజించబడుతున్నందున ఈ ఆలయం ప్రత్యేకమైనది. ఆలయానికి సంబంధించిన ఒక మనోహరమైన పురాణం ఉంది. ఈరన్న లేదా వీరన్న అని పిలువబడే హిరణ్య అనే మహర్షి ఉరుకుంద గ్రామంలోని పీపాల చెట్టు క్రింద తపస్సు చేసినట్లు చెబుతారు. కాలక్రమేణా అతను గ్రామస్తులకు సంరక్షకుడిగా మారాడు. తరచుగా వారి పశువులను సంరక్షించేవాడు మరియు తన దైవిక శక్తులతో వారి వ్యాధులను నయం చేశాడు. ఒకరోజు ఋషి ఆచూకీ లభించకపోవడంతో గ్రామస్తులు పీపుల్ చెట్టు కింద శ్రీలక్ష్మీ నరసింహుని విగ్రహాన్ని కనుగొన్నారు. దానిని ఋషి రూపాంతరం చెందాడని నమ్ముతారు. వారు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు మరియు శ్రీ వీరభద్ర స్వామి అని పిలువబడే సేజ్ వీరన్న యొక్క వెండి విగ్రహంతో పాటు పూజించడం ప్రారంభించారు. ఆలయం ప్రతిరోజు ఉదయం 4 నుండి రాత్రి 8 వరకు తెరిచి ఉంటుంది మరియు ఇది భక్తులకు వివిధ సేవలు మరియు పూజలను అందిస్తుంది. ముఖ్యంగా ఆలయం సమీపంలోని అన్నపూర్ణ మందిరంలో మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభమయ్యే భక్తులకు ఉచిత భోజనాన్ని అందిస్తుంది. దేవతలకు ప్రత్యేక పూజలు మరియు నైవేద్యాలతో ఆలయం అనేక పండుగలను జరుపుకుంటుంది. సందర్శించాలనుకునే వారికి ఆలయ పరిపాలన సాధారణ గదుల నుండి విఐపి గదులు మరియు డార్మిటరీ హాళ్ల వరకు వసతి ఎంపికలను అందిస్తుంది. భక్తులకు సౌకర్యవంతమైన బసను నిర్ధారిస్తుంది. పవిత్రమైన శ్రావణ మాసం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఉన్న శ్రీ ఉరుకుంద ఈరన్న నరసింహ స్వామి ఆలయంలో వివిధ ఆచారాలు మరియు ఉత్సవాలతో జరుపుకుంటారు. ఈ ఆలయం పవిత్రమైన పీపల్ చెట్టు క్రింద వీరభద్ర స్వామి మరియు లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహాలను పూజించే ప్రత్యేకమైన సంప్రదాయానికి ప్రసిద్ధి చెందింది. శ్రావణ మాసంలోని 3వ సోమవారం ప్రత్యేకించి పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. వారి ప్రార్థనలు మరియు దీవెనలు పొందేందుకు వచ్చే భక్తులను పెద్ద సంఖ్యలో ఆకర్షిస్తుంది. ఈ రోజున దాదాపు 3 లక్షల మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు. ఇది అపారమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన రోజు. భక్తులు గర్భాలయంగా భావించే పీపాల్ చెట్టుకు ప్రత్యేక పూజలు మరియు అభిషేకం కూడా చేస్తారు. శ్రావణ మాసంలో జరిగే ఇతర ముఖ్యమైన వేడుకల్లో ప్రత్యేక అలంకరణలు మరియు పులిహోర మరియు దద్దోజనం వంటి ప్రసాదాల పంపిణీ ఉన్నాయి. శ్రావణ మాసంలోని 3వ సోమవారం ఈ రోజు చాలా ముఖ్యమైనది. దాదాపు 3 లక్షల మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు. వారు తుంగభద్ర నదీ కాలువలో స్నానం చేసి ఆహారాన్ని వండి దేవుడికి సమర్పించి భక్తులకు ప్రసాదంగా పంచుకుంటారు. ఆలయ వాతావరణం భక్తి మరియు భక్తితో నిండి ఉంది. ఉత్సవాలకు హాజరయ్యే వారందరికీ ప్రశాంతమైన మరియు ఉత్తేజకరమైన అనుభూతిని అందిస్తుంది. మీరు సందర్శించాలని అనుకుంటే ఈ ఆచారాలలో పాల్గొనడం ఆధ్యాత్మికంగా సుసంపన్నమైన అనుభూతిని కలిగిస్తుంది. ఈ ఆలయంలో కెమెరా అనుమతించబడదు కాబట్టి నేను పూర్తి ఆలయాన్ని చూపించలేకపోయాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరియు మద్దతు ఇవ్వండి. చూసినందుకు కృతజ్ఞతలు.